మూడోది ఏంటి? భూమి మీద పుట్టేదానికి నిర్ణయ కాలము, జీవితంలో మనం పొందాల్సినవి పొందేదానికి నిర్ణయ కాలం, పోయేదానికి కూడా నిర్ణయ కాలం ఉంది. అది 90వ కీర్తనలో మోషే గారు చెప్పాడు. నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడట, మనిషిని మంటికి మారుస్తున్నాడట. 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. 1000 సంవత్సరాలు అంట. చదువురా. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వల్ల చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలం జరుపుకుందు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములకు. ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదాము. నిర్ణయ కాలం, మన జీవితానికి ఒక నిర్ణయ కాలం. ఏమండి? ఆయనను వారి దినములు 120 ఏండ్లగును. ఆదికాండం 6వ అధ్యాయం, ఇంటికి పోయి చదవండి. అక్కడ 120 అన్నాడా? అక్కడ 120 అన్నాడా? ఇక్కడ ఏమంటున్నాడు? నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు. ఒక మాట, ఏమయ్యా నువ్వేమో 120 బతుకుతావా? పోతా పోతా మాకేమో 70 రాసిపోతావా? మోషేని అడగాల మనం. మోషే జీవించిన సంవత్సరములు ఎన్ని? 120 ఏళ్ళు. కంటి చూపు తగ్గల, కాలి సత్తువు తగ్గలేదని రాసుంది. నీకేమో 120, మాకేమో 70, అధిక బలం ఉంటే 80. ఏ న్యాయం ఇది? దేవునికి మహిమ, హల్లెలూయా. కానీ మీకు ఒక వింతైన విషయం తెలుసా? మోషే రాసింది కరెక్టే. మోషే అనుకున్నాడు 80 వచ్చేసిన ఇక అయిపోయింది నా టైం అని. మోషే లెక్క ప్రకారం మోషే పూర్తిగా అయిపోయినట్టు. 80 ఏళ్ళకి అయిపోయింది, ఇంకేం లేదు, అంతా శూన్యం. నా లైఫ్ కూడా శూన్యం, నా పని అయిపోయింది, నా వయసు అయిపోయింది, టోటల్ క్లోజ్ అనుకున్నాడు. అయితే దేవుడు చేసాడు కార్యం. అయిపోయింది అన్నావు కదా, అయిపోగొట్టేవాడిని నేనే, అవసరమైతే పొడిగించేవాడిని నేనే. 80తో అయిపోయింది అన్నావు కదా, నిజమే. 70 లేక 80. అయితే నేను ఎంటర్ అవుతున్నా, నేను ఇస్తున్నా పో, ఇంకొక 40 నీకు అదనంగా ఇస్తున్నా పో అన్నాడు. ఓ బతుకుపో, 40 ఏళ్ళు పో, చెయ్యి, నీ పని ఉంది, నీకు పని ఉంది. పని లేకపోతే తీసుకుందును, 70లోనే తీసుకుందును, లేదా ఇంకో 10 కలిపి 80లో తీసుకుందును. కానీ పని ఉంది నీతో నాకు, చక్కబట్టాల్సింది ఉంది. రక్షకుడిని పుట్టించాలంటే ఆ గోత్రం బయటికి రావాలా, ఆ జనాంగం బయటికి రావాలా. వాళ్ళంతా ఐగుప్తులోనే ఉన్నారు, వాళ్ళు బయటికి తెచ్చే పని ఉంది నీతో నాకు. కాబట్టి నీ లెక్క కరెక్టే. అయితే ఆ లెక్కకి నేను ఇంకో 40 జోడిస్తున్నా. నువ్వు 80 క్లోజ్ అన్నావుగా, ఇంకో 40 నేను మళ్ళీ ఇప్పుడు 70 + 10 ఈజీక్వల్ వేసుకున్నావు. ఎంత టోటల్? 70 + 10 ఈజీక్వల్, సగం ఇంగ్లీష్ సగం తెలుగు మాట్లాడేది కన్ఫ్యూజ్ అయ్యారు కదా. 70 + 10 = 80. అయితే దేవుడు అంత ఈజీక్వల్ 80 ఫైనల్ చేసావా? నేను ఈజీక్వల్ ఒప్పుకోను, + 40 = 120 అన్నాడు ఆయన. అంతే కదా. ఆయన వేసుకుంది ఏంది? నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే ప్లస్ ఒక 10, 10 = నువ్వెవరు వెంటనే ఈజీక్వల్ చేయడానికి? ఆ ఈజీక్వల్ చేసి 80 వేసుకున్నావా? ఓకే, నేను ఆ 80 పక్కన మళ్ళీ ప్లస్ వేసి 40 రాసేసాపో. ఏంది ప్రభా 40లు 50లు ఏంది? అరే నా చేతుల్లో ఉంది రా సమస్తం.
40 ఇస్తా, 50 ఇస్తా, అవసరమైతే 100 ఇస్తా. నీకెందుకు? పని ఉంది నీతో నాకు. పని లేకపోతే ఉన్న 100లో కూడా ఒక 50 తీసేస్తా. నువ్వు ఎగస్ట్రాలు చేస్తే 100లో 70 తీసి 30. నీకు ఇవ్వబడిన దానిలో కొంత తగ్గించడం తెలుసు, నీకు అయిపోయిన దానిలో కొంత కలపటం కూడా నాకు తెలుసు. రెండింటికి నాకు అవకాశం ఉంది. నువ్వు వెళ్ళే దాని గురించి కూడా ఏం చింతపడాల్సిన అవసరంలా. పోయాక ఏం జరిగిద్దో చింతపడాల్సిన అవసరంలా. తొందరగా పోతానేమని చింత కూడా అవసరంలా. ఇంకా పోవట్లేదు ఏందని చింత కూడా అవసరంలా. ఏం ఆవేశపడద్దు. సమయం అయిపోయినాక ఉంచమన్నా ఉంచడం. ఇంకో 10 ఏళ్ళు అయ్యా బతకాలను ఉందని నోరమి ఏం చేస్తాడు కదా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి నీకు ఆయన సమయం ముగించినంత వరకు ఏ కంపెనీ జబ్బు వచ్చినా నువ్వు బావు. నేను చెబుతున్నా కదా, నీకు ఆయన టైము ముగించినంత వరకు ఏ కంపెనీ జబ్బు వచ్చినా వచ్చింది అట్టు ఉంటుంది, కానీ నీకేం కాదు. ప్రభా నాకేం కానప్పుడు చాలా కాలం బతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ జబ్బు కూడా తీసేయచ్చు కంటే అది తీసాను, అది తీసేస్తే నువ్వు మాటను, నా కృప నీకు చాలు, అది ఉండాలి అంతే అంటాడు ఆయన. లేదా ఆయన చిత్తమై నువ్వు అనుకున్న షేపులోకి వచ్చినట్లయితే అవసరం లేదనుకుంటే తీసేస్తాడు కూడా, తీసేస్తాడు. చాలామంది జీవితాల్లో కార్యాలు చేశాడు. మరి పెద్ద పెద్ద రిపోర్ట్లు మారిపోయినాయి. కంపెనీ జబ్బులు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. మరి స్తోత్రం. సమస్తము ఆయనకు సాధ్యం. అయితే అన్నీ నిర్ణయకాల వశం. స్తోత్రం. అన్నీ కాలవశంలో పెట్టేశాడు. అది అసలు ఈ ఒక్క వచనం చదివించేసి ముగిస్తా. అన్ని ఎందులో పెట్టాడు? కాలవశంలో పెట్టాడు. ఆ కాలము నీకు వచ్చినప్పుడు, ఆ సమయంలోకి నువ్వు వచ్చినప్పుడు, నీ పిల్లలు వచ్చినప్పుడు, నీ వారు వచ్చినప్పుడు, వారికి దేవుడు నిర్ణయించినవన్నీ వాళ్ళు పొందుకుంటారు. ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీ సంగతి ఏమో. ఈరోజు ఉదయం నేను ఒక విషయం గురించి చింతపడ్డాను. దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. అరే క్యావరే బచ్చే అని. స్తోత్రం. ఇప్పుడు మీకుండే చింతలు మీకుంటే, నాకుండే చింతలు నాకుంటాయి కదా. నాకు ఒక డౌటు, ఇది ఏమైద్దని. అరే నీకెందుకురా? ఎవరిని ఎట్లా చేయాలని నాకు తెలుసు, ఎవరిని ఎట్లా సిద్ధపరచుకోవాలని నాకు తెలుసు. నువ్వేం చేయగలవురా? నువ్వేం చేయలేవు. ఆఖరికి నీ ఇల్లు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఆత్మీయ పిల్లలు, వీళ్ళందరూ కాదు, ఆఖరికి నీవు సైతము నా వశంలోనే ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేన్ని గురించి కూడా నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు అనేది నాతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఇప్పుడు మూడో మాట ఏం చెప్పుకున్నావు? మూడోది పోయే కాలం అండి. పోయే కాలం కూడా మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో పెట్టి మొత్తం నిర్ణయ కాలములో ఉంచాడు, మొత్తం కాలవశంలో ఉంచాడు. టోటల్గా మన జీవితానికి కాలం ఎంట్రన్స్, మన పైనలో కాలము, మన ముగింపు కూడా కాలం. అంతటినీ కాలములో బంధించి ఉంచాడు. ఓకే, ఆ వచనం చదువుదామా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. అది 9-11 ఒక్కసారి చూడండి. ఇక నేను ముగిస్తున్నాను, నేను వెళ్ళాలి. విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఇదంతా ఉపోద్ఘాతమే, ఇంకా అసలు అంశం స్టార్ట్ కాల. అసలు అంశం వచ్చే శుక్రవారం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడిను. వడిగలవారు పరుగులో గెలువరు, వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతుల గుట్ట వల్ల ఐశ్వర్యము కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి. అయిపోయింది. స్తోత్రం. అబ్బా భలే పరిగెత్తుతాడు వీడు. అసలు వీడిని రన్నింగ్ పోటీల్లో పెడితే ఫస్ట్ ప్రైజ్ వీడికేరా అనుకుంటాం మనం, కానీ వాడికి రాదు ప్రైజు. మరి వడిగా పరిగెత్తేవాడే కదా గెలుపు పొందాలి, కానీ రాదు. ఇదేందో సరిగా పరిగెత్తలేనివాడికి వచ్చింది ప్రైజు, సరిగా పరిగెత్తలేనోడికి వచ్చింది ప్రైజు.
ప్రైజ్ పొందినోడికి కూడా తెలుసు, నాకంటే పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, ఇదేంది నాకు వచ్చింది అని వింత. నేను చెప్పనా సమాధానం? అదృష్టవశము చేత, కాలవశము చేత అది నీకు లభించింది అని. అందుకే అంటారు నా టైం బాగుంది సార్, జస్ట్ టర్నింగ్ తెప్పపోయాను, లారీ వచ్చింది సార్, నా టైం బాగుంది సార్. నిజంగా లేకపోతే అమ్మో ఇప్పుడు అంటారు. నా టైం బాగుంది సార్, టైం బాగుంది సార్ అంటారు. టైం అంటే కాలం. టైం బాగుంది సార్, టైం బాగుంది సార్ అంటే టైం ఎప్పుడు బాగానే ఉంటుందా? ప్రాబ్లం వచ్చిన టైం బాగాలేదు సార్ అంట. నా టైం బాగాలేదు సార్ అట్ అయిపోయింది. వాళ్ళేమో ముహూర్తాల గురించి, రాహుకాలాలు, దుర్ముహూర్తాల గురించి మాట్లాడుకోవచ్చు, కానీ నేను ఒక కాలాన్ని గురించి చెబుతా. కాలం అనేది నిజంగా మనం అనుభవించే ఒట్టి టైం కాదు. కాలము ఒక వ్యక్తి, ఆయన పేరు కాలం. కాలం వింతగా ఉంది కదా, కానీ నిజమే. ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. ఎప్పుడన్నా ఆ మాట గురించి ఆలోచించారా? నేను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. దానికి అర్థం ఏందో వెతకండి. నేను వెళ్ళి ఆ కోటం చూసుకొని వస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెతకండి. నేను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. ఆది అంటే ఏంది? ప్రారంభం, ఒక కాలం. అంతము అంటే ఏంది? ముగింపు, ఒక కాలం. టోటల్గా కాలం. మనము ఆయన యందు ఉన్నాము, ఆయన యందు ఉండి ఉనికి కలిగి చరించుచున్నాము అన్నాడు. అసలు ఆయన యందు మనం ఉండటం అంటే అర్థమైంది. ఇందా చదివారుగా మీరే, అపోస్తుల కార్యం 17లో 26 నుంచి. ఆయన యందు ఉండటం ఏంది? లోకస్తులకు తెలియదు కాబట్టి వాళ్ళు వేరే వేరే అనుకుంటారు. మనకు తెలుసు వాక్యం. అందుకే అదృష్టము అంటే మన అదృష్టము యేసు. అన్యులు అనుకునే అదృష్ట దేవ ఒకటి ఉంది, అది వేరు. మళ్ళా అసలు ఒరిజినల్గా మనకి అదృష్టం అంటే ఎవరంటే యేసు. అర్థమైందా? మన కాలం ఎవరు అంటే యేసు. యేసయ్య నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడంటే, నువ్వు యేసయ్యలోకి వచ్చేసావంటే ఇక టైం బాగాలేదు సార్ అన్న డైలాగ్కే ఆస్కారం లేదు. ఇక ఫినిషింగ్ టచ్. యేసయ్యలోకి నువ్వు ప్రవేశించిన తర్వాత ఏం చేద్దాం సార్, బ్యాడ్ టైం సార్, నా టైం బాగాలేదు అనే డైలాగ్కి ఆస్కారమే లేదు. ఎందుకంటే యేసు నీకు ఎప్పటికీ శుభకాలమే కానీ అశుభకాలం కాదు. స్తోత్రం. యేసు నాకు అదృష్టం అండి. నా అదృష్టం, నా నిధి, నా ఐశ్వర్యం, నా కిరీటం, నా అతిశయం, నా ఆనందం. యేసయ్యను బట్టి మేసం తిప్పుతా. యేసయ్య లేకపోతే మెల్లకుంటాం. యేసు నా రోషం, యేసు నా పౌరుషం, యేసు నా నీతి, యేసు నా పరిశుద్ధత, యేసు నా విమోచన. ఇక మీరు ఏది ఔన్నత్యం కలిగినవి అనుకుంటారో అవన్నీ నాకు యేసే. కాబట్టి మన అదృష్టం ఎవరో, మన కాలం ఎవరో? యేసులో ఉన్నాం, యేసులో ఉనికి కలిగి చరిస్తున్నాం. ఇంకా ఎవరన్నా యేసయ్యలోకి రాలేదా? అట్టయితే నీ టైం బాగాలేదు. చెప్పుకో, ఇప్పుడు చెప్పుకో. యేసయ్యలోకి రాకపోతే మాత్రం టైం బ్యాడ్ లక్ సార్, టైం బాగాలేదు, అసలు టైం అస్సలు బాగాలేదని చెప్పుకో. రోజు చెప్పుకో. నిజంగా అంతే. యేసయ్యలోకి వచ్చేసావా, ఇక టైం బాగలేదన్న డైలాగే బాగలేదు. ఇక ఎత్తొద్దు ఆ డైలాగ్. యేసులోకి వచ్చావా అంతే. కాలము నీ వశంలోకి వచ్చింది, ఇక అదృష్టం నీ వశంలోకి వచ్చింది. యేసు ఒక్కడు ఉంటే చాలు, సంపదల గని నీ వెంట. అంతే, ఇక అదృష్టవంతుడివి నువ్వు. నేను నిజంగా ఫీల్ అవుతా. ఈరోజు నేను ఫీల్ అవుతున్నానని మీరు అనుకుంటారేమో. అసలు యేసయ్యను తెలుసుకున్న ఆ రోజే నేను ఫీల్ అయ్యా. మీరు నమ్మినా నమ్మపోయినా దైవ సాక్షిగా చెప్తున్నా. యేసయ్యను తెలుసుకున్నాను. మా అమ్మ దగ్గరకు వచ్చి చెప్పాను, అమ్మ మనకు పెద్ద గని దొరికిందే అన్న. అసలుకి అప్పుల్లో ఉన్నాగా ఏం దొరికిందో అని నాకు వెళ్ళి చూసింది ఆశగా.
మనకు పెద్ద ధన నిధి దొరికిందే అన్నా నేను సీరియస్గా. మా అమ్మ ఆశగా ముఖం పెట్టిందయ్యా, ఏం దొరికిందంది. అప్పుల్లో ఉన్నాం కదా, ఏదన్నా బయటపడదామని. దేవుడమ్మా అన్న ఎటు చూసింది, ఇక్కడే ఆడ కూర్చొని ఉందనుకుంటాగా, చూసి దేవుడా అంది నిట్టూర్పు విడిచి. ఆ రోజు చెప్పా, మరి మా అమ్మ గుర్తుందో లేదు, నిజంగా నేను నాకు దైవ సాక్షిగా చెప్పా మా అమ్మకి. నసరావుపేట బరంపేట దగ్గర ఒక రోడ్డు మీద మా అమ్మని కలుసుకొని ఆ మాట నేను చెప్పిన స్పాట్ కూడా నాకు గుర్తుంది. నిజంగమ్మా యేసయ్య తరగని గనివా, నిజమైన దేవుడు ఉన్నాడు అన్నది నిజం, ఆ దేవుడు యేసేనన్నది నిజం. ముమ్మాటికి కాదు, 33 మాటలకు నిజం, 333 మాటలకు నిజం, 3333 మాటలకు నిజం, 3,03,333 మాటలకు నిజం, 3,03,03,333 మాటలకు నిజం. ఇంకెన్ని పెట్టుకుంటారు మీరే. కానీ యేసు నిజమైన దేవుడు. యేసులోకి వచ్చిన వాడు అదృష్టవంతుడు. అంతే అంతే అంతే. అందుకే నేను ముసలమ్మ దగ్గర నుంచి పిల్లవాడి వరకు యేసును హత్తుకున్న వాళ్ళందరినీ ప్రేమిస్తా, అందరినీ గౌరవిస్తా. ఎందుకు అనుకున్నా మరి ఎవరిని త్రోసేయింది? యేసు ప్రభుని గుర్తెరిగాడు. మరి సామాన్యుడు కాదు, అదృష్టవంతుడు. యేసు ప్రభుని గుర్తెరిగింది, ఈ సామాన్యురాలు కాదు, అదృష్టవంతురాలు. అదృష్టమై ఉన్న యేసులోనికి ప్రవేశించింది. యేసు శరీరంలో ఒక భాగమేమే. విశ్వాస అయినటువంటి వృద్ధులను తోసేస్తావేమో నువ్వు, జాగ్రత్త, పళ్ళు రాలుతాయి. నేను కొట్టను, యేసయ్య దంతడు లాగి తృణీకరించకూడదు. ఎందుకనుకున్నావు? ఆమె యేసు శరీరంలో అవయవాల్లో ఒక భాగం. ఆమె సంఘం అంటే క్రీస్తు శరీరం. మరి విశ్వాసం అంతా కలిస్తే సంఘం అయిందనుకున్నా. మరి రక్షణ పొందిన బిడ్డను తిట్టకూడదు, వాడు కూడా యేసు శరీరంలో ఒక భాగం. రక్షణ పొందిన కూతురుని తిట్టకూడదు, ఆమె యేసు శరీరంలో ఒక భాగం. ఆ బిడ్డను తిడితే యేసయ్యని తిట్టినట్టే. అందుకే పళ్ళు రావుతాయని చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎంత జారినా క్షమాపణ అడుక్కో. నేను చెప్పింది నిజమా అబద్ధమా? లేఖనంలో ఉందా లేదా? ఏముంది? ఏదోటి ఉందా? క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులందరూ కూడా ఆయన శరీరములో భాగం. వాళ్ళకి ప్రత్యేకమైన విలువ ఉంది. పిచ్చి పిచ్చిగా వ్యవహరించకూడదు వాళ్ళతో. వారు ఆశీర్వాద కాలంలో ప్రవేశించిన వారు అదృష్ట వశములో ఉన్నవాళ్ళు, ధన్యజీవులు. అంతే. బలహీనులే కావచ్చు, ఆయన బలపరుచుకుంటాడు. చెంచదులే కావచ్చు గాక, స్థిరపరుచుకుంటాడు. నీకెందుకు ఇప్పుడు అస్థిరులుగా చూస్తున్నావు? కొద్ది రోజులు ఆగు, స్థిరపరిచి చూపిస్తాడు నీకు. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి ఇక నిర్ణయకాలం వచ్చింది. ఇక మోషేను దర్శించడానికి సమయం వచ్చింది. అరణ్యం అవతలికి వెళ్ళాడు. అక్కడ దేవుని పర్వతం ఉంది. ఆ పర్వతం మీద మండుచున్న పొద ఒకటి కనపడింది. ఆ పొద వైపుకు ఆకర్షింపబడ్డాడు. ఇక్కడ నుంచి మన ప్రసంగాంశం స్టార్ట్ అయింది. కార్యక్రమంలో తర్వాయి భాగం వచ్చే వారం, ఆదివారం కావచ్చు, బుధవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు. మీరు కలిస్తే తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి ముగిస్తున్నాను. ఓకే. ఎందుకంటే దేవుని పనిని వెనకేయకూడదని ముందు దేవుని పనిని గౌరవించి వెళ్తున్నాను. సో నా కోసం ప్రేయర్ చేయండి. మీ అందరూ నిజంగా కళ్ళు మూస్తారు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరవరు. నిజంగా రెండు కళ్ళు మూస్తారు. ఎందుకంటే ఇది ఏ పక్క పోతున్నానో కనిపెడతాడు. కాబట్టి రేపటిని గూర్చి చింతపడవలదు. ప్రతిదీ కూడా నీకు నిర్ణయించబడ్డ కాలములో తప్పకుండా అందుతుంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఇక నువ్వు ఆగమన్నా ఆగడు. లాస్ట్ మాట,
నీకు దేవుడు కృప చూపే సమయం ఆసన్నమైనప్పుడు, నేను ఎత్తి పట్టాలనుకున్న సమయం ఆసన్నమైనప్పుడు, నువ్వు మూలన కూర్చున్నా, సామానుల్లో దాక్కున్నా సరే లాక్కొచ్చి సింహాసనం ఎక్కిస్తాడు ఆయన. నువ్వు గుంటలో పడ్డా, జైల్లో పడ్డా బయటికి తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన సమయం ఆసన్నమైనప్పుడు, ఆయన నీకు చేయాలనుకున్న కార్యాలను ఆ సమయం ముందుకు దేవుడు రప్పించినప్పుడు నిశ్చయముగా నిన్ను ఆయన తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు. అంతే. ఏం సొల్లా మీ అట్ట చూస్తున్నావు? చేయడా చేస్తాడు. మీకు ఎంతమందికి విశ్వాసం ఉందండి? నిజంగా విశ్వాసం ఉంటే 2 చేతులు ఎత్తు. ఇప్పుడు చెప్పు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దద్దమ్మ అనుకోవచ్చు, ఇప్పుడు నువ్వు చేతగానుడు అనుకోవచ్చు, చేతగాని అనుకోవచ్చు, వేస్ట్ ఫెలోస్ అనుకోవచ్చు. ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. బజార్లో అమ్మిడి దావీదు తిరుగుతుంటే ఏమనుకుని ఉంటారు ఇరుగు పొరుగుల వాళ్ళు? రే దావీదు ఇట్రా, అది తీసుకురారా, రే అబ్బాయి ఇట్రా, రే దావీదు ఏనరా నువ్వు అని ఉంటారా అని ఉండరా వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలుసా? ఇశ్రాయేలు మొత్తానికి రాజుతో మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే తురే అని ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇశ్రాయేలుకు రాజు. వాళ్ళకి తెలియదు. విచిత్రం ఏంటంటే ఆయనకు కూడా తెలియదు. రే దావీదు అనుకుంటూ పరిగెత్తారు, రే దావీదు అను. అన్నలకు తెలుసా? వాళ్ళు ఏమని ఉంటారు? ఈ దావీదుగా, రే దావీదుగా ఇట్రా, ఎన్ని రకాలుగా అన్నారో పాపం ఆయన్ని. కానీ ఎవరిని అంటున్నారు? ఇశ్రాయేలుకు రాజుని, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలవబోతున్న ఒక ఘనుడైన వ్యక్తిని, ఒక దీర్ఘదర్శిని, ఒక యుద్ధవీరుణ్ణి, ఒక వాగ్గేయకారుణ్ణి, ఒక మ్యూజిషియన్ని, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవానిని, దేవుని ప్రజలందరినీ ఏలబోతున్న ఒక రాజుని వాళ్ళు అరే తురే అంటున్నారు అని కూడా అనిపించుకుంటున్నాడు. ఆయనకు తెలియదు, వాళ్ళకి తెలియదు. అన్ని తెలిసినోడు పైన నవ్వుకుంటూ చూస్తున్నాడు. అన్ని తెలిసినోడు పైన నవ్వుకుంటూ చూస్తున్నాడు. తర్వాత అర్థమైపోలా. దావీదు సింహాసనం ఎక్కినాక వీళ్ళు ఏమంటారు? ఎట్లయినా దావీదు అబ్బాయి చిన్నప్పటి నుంచి అసలు వేరు, ఒకటి చండాలంగా తిట్టారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయకాలం ఉంది. ఆగు, ఓపిక పట్టు. అప్పటిదాకా అవమానాలు సహించు, తృణీకారాలు సహించు, తిరస్కారాలు సహించు. ఇవన్నీ నిన్ను విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకొస్తాయి. ఆ అనుభవం నీకు వచ్చిన తర్వాత ఆయన హెచ్చించటం మొదలు పెడతాడు. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా. నేను ఉన్నతమైన స్థలంలో నివసించువాడనైనను విరిగి నలిగిన మనస్సు గలవారి యొద్ద నేను నివాసం చేస్తున్నాను అన్నావే. నువ్వు నా దగ్గర నివసించాలంటే నా హృదయం విరిగి నలిగిపోవాలా? అట్లయితే రా, ఎన్ని విమర్శలైనా తట్టుకో, ఎన్ని నిందలైనా భరించు, ఎంత ఆకలైనా, ఆవేదనైనా, ఆర్థిక ఇబ్బంది అయినా, దూషణలైనా, అవమానాలైనా ఓరిమితో సహించు. దేవుడు నీకు నిర్ణయించిన నిర్ణయ కాలం ఒకటి ఉంది. అప్పుడు ఇవన్నీ ఆపోజిట్లో మారిపోతాయి. కన్ఫామ్. ప్రతి విషయంలో ఇది అన్వయించుకో. నువ్వు దరిద్రుడివి కాదు, నువ్వు అదృష్టవంతుడివే. నా కర్మ అనొద్దు, నీ కర్మని చక్కగా మార్చిపడేశాడు నా యేసయ్య. నువ్వు శపించబడిన వాడివి, శపించబడిన దానివి కాదు, నీవు ఆశీర్వదించబడిన దానివి, ఆశీర్వదించబడిన వాడివి, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలవబడిన వారు. రేపటిని గురించి భయంకరమైన వికృత ఆలోచనలు చేయొద్దు. రేపటి రూపం నీకు తెలియదు. ఈరోజు నీ ఇంతవరకు క్షేమంగా కాచిన దేవుడు నీ రేపటిని ఇంకా ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. అదే నమ్ము, అదే నిరీక్షించు, అదే పొందుతావు. ఆమేన్.